కొత్త ఒక వింత పాత ఒక సామెత జ్ఞాపకం రావట్లేదండి. ఇది డ్రెసెనియన్ రాకో అండి. బేసిక్గా దీని ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చి మొరాకో అండి. అయితే చైనా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు బాగాను. చైనా నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం అండి ఎక్కువ ఈ మొక్కల్ని. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మాత్రం మహారాష్ట్రకి వెళ్ళే లోడ్ అనమాట అండి. ఇవి అల్కోనియా వెరైటీస్, వెరిగేట్ వెరైటీస్ మీకు తెలిసిందే కదా. ఇది చైనా డాల్ అండి, రాడార్ మచ్చిర అని కూడా అంటారు. ఇది చైనా, తైవాన్ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో ఉండేదండి. ఇది చాలా తొందరగా పెరిగిపోతుందండి, అందుకే దీన్ని బాగా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. చూసారా ఎంత పెద్ద పెద్ద మొక్కలు పంపిస్తున్నాం. ఇది కమేలియా అండి. ప్రస్తుతానికి మహారాష్ట్ర వాళ్ళు బాగా డిమాండ్గా అడుగుతున్న మొక్క అయితే ఇదేనండి. ఇది చైనా నుంచి వస్తుందండి. ఇక్కడ నుంచి మా వాళ్ళు చాలామంది చైనా వెళ్ళి 10-15 రోజులు ఉండి మొక్కలన్నీ చూసుకుని తెచ్చుకుంటున్నారండి. ఇవే కదండి, ఇంకా చాలా ఉంటాయి. అజేలియా అని, ఆ తర్వాత గుడ్ లక్ బ్యాంబో అని ఇవన్నీ తెస్తున్నారు. ఈ కమేలియా ఏంటంటే అండి 15 రోజులు ఉంటుందండి పువ్వు. విపరీతంగా పోస్తుందండి, సంవత్సరం పొడుగునా పువ్వులు ఉంటాయి. ఒక కంటైనర్ చైనా నుంచి తేవాలంటే అండి 56 లక్షల రూపాయలు పైనే అవుతుందండి. ఆ కంటైనర్ పర్మిషన్స్ అయితే తీసుకుని తెప్పించడానికి ఇక్కడ ఒక వ్యవస్థ కూడా పనిచేస్తుందండి. చూసారా, ప్యాకింగ్ అయితే ఇలా చేస్తారండి పకడ్బందీగా. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనం 2-3 రోజులు ప్రయాణం ఉంటుంది కదండి మహారాష్ట్రలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. ఇది చూడండి, ప్రతి దాంట్లో కూడా ఆ మొగ్గలు ఎలా ఉన్నాయో. ట్రెండ్ ఇస్ ఫ్రెండ్ అనండి, తొందరగా కంటైనర్లు తెచ్చుకునే వాళ్ళు బాగా డబ్బులు చేసుకుంటున్నారండి. ఇది చూడండి, ఛాంపియన్ పామ్ అండి. ఇది పొన్న చూడండి ఎలా ఉందో, నాకు లాఫింగ్ పొద్దు జ్ఞాపకం వస్తుందండి. ఇది ఇండోర్లో కూడా పెంచుకోవచ్చండి. ఇది బేసిక్గా పసిఫిక్ మహాసముద్రంలో మస్కరిన్, గారీ యూనియన్ ఆ ప్రాంతానికి చెందిన మొక్క అనమాట అండి. ఇది దీన్ని తయారు చేస్తున్నారండి లోడింగ్కి. ఇది రెడ్ పామ్ అండి, రెడ్ సీలింగ్ వ్యాక్స్ పామ్ అని కూడా అంటారు. ఇది థాయిలాండ్, మలేషియా అదేనండి వీటి ప్లేస్ ఆఫ్ బర్త్. చూడండి, పార్క్లో పెడితే ఎంత అందంగా ఉంది ఇది. ఇదిగోండి, ఈ టైప్ ప్లాంట్స్ కూడా బాగా ఎక్కువ వెళ్తున్నాయి. లక్షలేనండి వాటి ఖరీదు. ఇది విచ్చామేరెల్లి గోల్డ్ పామ్ అండి. చూసారా ఎంత అందంగా ఉంటుందో ఇది కూడా. ఏదేమైనా ఇంకా పాత మొక్కలు ఏమీ అందంగా కనపట్లేదండి. ఈ విదేశాల మొక్కలే మనకు బాగా అందంగా కనిపిస్తున్నాయి. ఆ డిమాండ్ కూడా వీటికి ఎక్కువగా ఉంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.